జరిగింది టీటీడీ చిన్న గ్యాప్ అంటే నాకు ప్రాథమికంగా టీటీడీ ఈఓ గారికి అడిషనల్ ఈఓ గారికి వీరికి పాలకా మండలికి గ్యాప్ ఉందనేది చెప్తా ఉన్నారు. అది నేను ప్రజలందరిలో ఉంది. ఇది ఎందుకు ఉందనేది గత 2-3 వారాలుగా నేను వింటా ఉన్నాను. దిస్ విల్ బి కరెక్టెడ్. అది ఎందుకుందో నేను ఇలా మీరు అడిగిన వెంటనే నేను తప్పని చెప్పలేను. కానీ బట్ ఈ రోజున మాకు బాధ్యతలు మేము డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇది నా కింద రాకపోయినప్పటికీ క్షమాపణ ఎందుకు చెప్తున్నామంటే వీఆర్ హెడింగ్ ద గవర్నమెంట్. మేము బాధ్యత తీసుకుంటున్నాం. వీఆర్ నాట్ రన్నింగ్ అవే, వీఆర్ నాట్ ఎస్కేపింగ్. వీ విల్ మేక్ ష్యూర్ హూఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ స్టర్న్ యాక్షన్ విల్ బి టేకెన్ ఆన్ దెమ్. ఇంకా కీలక పాత్రలో ఉంటున్నారు, కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంలో ఇది చాలా లోతుగా జరగాలి. వన్ ఆస్పెక్ట్ ఇస్ ఒక సంఘటన ఏంటంటే వాస్ ఇట్ డన్ ఇట్ ఆన్ పర్పస్. ఇది కావాలి ఉద్దేశపూర్వకంగా చేశారా ఆ కోణం కూడా చూడాలి. ఎందుకంటే నిర్లక్ష్యం కావాలని వహించాలి. ఎందుకంటే నాకు ఇప్పుడే అనిపిస్తాం నేను వచ్చి ఈ రోజున పోలీసుల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కరు బాధ్యత తీసుకోవట్లా. ఇంత సజావుగా మాట్లాడుతుందంటే నేను బాధ్యత తీసుకొని నేను అరిస్తే తప్ప పోలీసులు యాక్ట్ చేయట్లేదు. Is it done on purpose? Then I have to look into it. I'll convey to DGP garu. And especially when a disaster happens, the first aid should come out. How come police are the first responders? How come police haven't reacted? This has to be looked into. And there are police who stood out. There are police who didn't stand up, who didn't take responsibility. Investigation is the Honorable Chief Minister is looking into it, which is my first response. పోలీస్ శాఖ ఎంత బాధ్యతగా ఉందనేది నేను ఇప్పుడే చూశాను. ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాను. డీజీపీ గారు కూడా చూస్తూ ఉండొచ్చు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా చూస్తూ ఉండొచ్చు. ఎంత కాంప్లిసెంట్గా ఉంది, ఎంత ఉదాసీనత చూపిస్తున్నారని చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు ఉందనేది కూడా చూడాల్సింది. ఆ యాంగిల్ కూడా మేము చూస్తాం. That's what I had said. I said we are not escaping, we are not finding shortcuts. Mistake had happened and we take complete responsibility. So the problem is TTD is known for its crowd management. In all these decades, it never happened. How come only this time? This is what we are doing. This is what we are addressing. We are also looking at any conspiracy theory angle is there. That is one aspect of it. But basically we are taking complete responsibility, and for each of us, like whatever the compensation, whatever the ex-gratia should be given, and that is one part. It's not about when such things happen, it is not about ex-gratia, it's not about compensation, that will be followed, but more than that is, we are there in your pain, we are concerned about it. And from VIP-centric darshans to every temple in India, as Jagdiya, Honorable Vice President said, every temple should become from VIP focus to centric to Commonwealth focus. That's what we are looking at. Thank you. 2500 మంది జరిగినప్పుడు కొంతమంది అంటున్నారు దీంట్లో ఏదైనా కావాలని చేశారా, కావాలని మూసేశారా, కొంతమంది పోలీస్ శాఖలు ఉద్దేశపూర్వకంగా చేశారా, దీన్ని కూడా దృష్టిలో చెప్పమంటున్నారు. ఇది చెప్పింది స్వయాన కొంతమంది క్షతగాత్రులు, వాళ్ళ పోలీసులో కొంతమంది బాధ్యత ప్రవర్తన విధానం చూస్తుంటే కావాలని చేశారని కూడా అనిపిస్తుంది. భిన్నమైన అభిప్రాయం ఉంది. నేను దాన్ని కూడా పరిగణలో తీసుకోమని చెప్తున్నాను ఎంక్వైరీలో. ఎందుకంటే టీటీడీ బోర్డ్ ఈజ్ known for its crowd management. అలాగే ప్రత్యేకించి టు ది ఎంటైర్ నేషన్, టు ది ఎంటైర్ కంట్రీ, టు ది ఎంటైర్ సనాతని బిలీవర్స్, టు ది ఎంటైర్ హిందూ సమాజ్, ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, I profusely my wholehearted apologies for what had happened. It is about responsibility about TTD EO, TTD EAO and TTD chairman. They should have done this. They should have done elaborate arrangements, which they had done. They had done elaborate arrangements. They had done everything possible.
somewhere the police attitude is not right in this particular area. Even there is a concern, had they done it on purpose? That's what even people who got wounded, they had said. And there is multiple opinions on this. That is one aspect. Here we are not trying to escape. My heartfelt, my profuse apologies to entire nation for what had happened. Chetuletti, with both folded hands, I'm saying we are extremely sorry for what had happened. We can never get back the lives, but I told everybody, especially TTD board and the governmental higher authorities, to go and visit each and every person's family who deceased in this, and say go and console them. At the same time, announcing ex gratia even for the deceased and the wounded. And I'm wholeheartedly, my profuse apologies to the entire nation for what had happened. And we're going to look into it. Honorable Chief Minister is having an inquiry on it. He's doing a review. This will be corrected. And as Honorable Vice President Jagdeep Dhinkarji said, it is from VIP culture to, it should become a common man culture. From a VIP specific to, it should become a common man focus. Every darshan to every temple should become common man focus, common man comfort, not VIP comfort. Even in TTD, this is what I'm aspiring for. This is what AP state government will work for. People should not wait and come here and wait for 2 days, 48 hours, 12 hours. This practice has to go. We want to make sure in future, every devotee, whoever comes, I think they have to make sure they'll be comfortable. They have to come here safely. They have to go back safely. And that's what our aspiration, that's what our commitment is. And one more time, I'm seeking apologies for the entire nation. Thank you. Sir, TTD లో చైర్మన్ కి ఈగోకి అడిషనల్ ఈగోకి వన్ మీరు అడిగింది టీటీడీ చిన్న గ్యాప్ అంటే నాకు ప్రాథమికంగా టీటీడీ ఈఓ గారికి అడిషనల్ ఈఓ గారికి వీరికి పాలకా మండలికి గ్యాప్ ఉందనేది నేను చెప్తా ఉన్నాను. అది నేను ప్రజలందరిలో ఉంది. ఇది ఎందుకు ఉందనేది గత 2-3 వారాలుగా నేను వింటా ఉన్నాను. దిస్ విల్ బి కరెక్టెడ్. అది ఎందుకుందో నేను ఇలా మీరు అడిగిన వెంటనే నేను తప్పని చెప్పలేను. కానీ బట్ ఈ రోజున మాకు బాధ్యతలు, మేము డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇది నా కింద రాకపోయినప్పటికీ క్షమాపణ ఎందుకు చెప్తున్నామంటే, వీఆర్ హెడింగ్ ద గవర్నమెంట్. మేము బాధ్యత తీసుకుంటున్నాం. వీఆర్ నాట్ రన్నింగ్ అవే, వీఆర్ నాట్ ఎస్కేపింగ్. వీ విల్ మేక్ ష్యూర్ whoever is responsible, stern action will be taken on them. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నియమించిన ఐఏఎస్ వీరబ్రహ్మ గారి, గౌతమి గారి, అలాగే మున్సిపాలిటీ ఇంకా కీలక పాత్రలోనే ఉండడం వల్ల కూడా ఇంకా కీలక పాత్రలో ఉంటున్నారు, కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంలో ఇది చాలా లోతుగా జరగాలి. వన్ ఆస్పెక్ట్ ఇస్, ఒక సంఘటన ఏంటంటే, వాస్ ఇట్ డన్ ఇట్ ఆన్ పర్పస్? ఇది కావాలి ఉద్దేశపూర్వకంగా చేశారా? ఆ కోణం కూడా చూడాలి. ఎందుకంటే నిర్లక్ష్యం కావాలని వహించాలి. ఎందుకంటే నాకు ఇప్పుడే అనిపిస్తాం, నేను వచ్చి ఈ రోజున పోలీసుల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కరు బాధ్యత తీసుకోవట్లా. ఇంత సజావుగా మాట్లాడుతుందంటే నేను బాధ్యత తీసుకొని నేను అరిస్తే తప్ప పోలీసులు యాక్ట్ చేయట్లేదు. ఇస్ ఇట్ డన్ ఆన్ పర్పస్? దెన్ ఐ డోంట్ హ్యావ్ టు లుక్ ఇంటూ ఇట్. I'll convey to DGP గారు. And especially when a disaster happens, the first aid should come out. How come police are the first responders? How come police haven't reacted? This has to be looked into. And there are police who stood out. There are police who didn't stand up, who didn't take responsibility. Investigation is the Honorable Chief Minister is looking into it. This is my first response. కాకినాడ కాకినాడలో ఒక ఘటన, ఇలాంటి పరిస్థితి పోలీసుల తీరు మారలేదు. పోలీస్ శాఖ ఎంత బాధ్యతగా ఉందనేది నేను ఇప్పుడే చూశాను. ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాను. డీజీపీ గారు కూడా చూస్తూ ఉండొచ్చు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా చూస్తూ ఉండొచ్చు.
ఎంత కాంప్లిసెంట్ గా ఉంది, ఎంత ఉదాసీనత చూపిస్తున్నారని చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు ఉందనేది కూడా చూడాలి. దీన్ని ఆ యాంగిల్ కూడా మేము చూస్తాం. That's what I had said. I said we are not escaping. We are not finding shortcuts. Mistake had happened, and we take complete responsibility. So the problem is TTD is known for its crowd management. In all these decades, it never happened. How come only this time? This is what we are doing. This is what we are addressing. We are also looking at any conspiracy theory angle is there. That is one aspect of it. But basically, we are taking complete responsibility, and for each of us, like whatever the compensation, whatever the ex-gratia should be given, and that is one part. It's not about when such things happen. It is not about ex-gratia. It's not about compensation. That will be followed. But more than that is, we are there in your pain. We are concerned about it. And from VIP-centric darshans to every temple in India, as Jagdiya, Honorable Vice President said, every temple should become from VIP focus to centric to Commonwealth focus. That's what we are looking at. Thank you. 2500 మంది జరిగినప్పుడు కొంతమంది అంటున్నారు దీంట్లో ఏదైనా కావాలని చేశారా, కావాలని మూసేశారా, కొంతమంది పోలీస్ శాఖలు ఉద్దేశపూర్వకంగా చేశారా, దీన్ని కూడా దృష్టిలో చెప్పమంటున్నారు. ఇది చెప్పింది స్వయాన కొంతమంది క్షతగాత్రులు, వాళ్ళ పోలీసులు కొంతమంది బాధ్యత ప్రవర్తన విధానం చూస్తుంటే కావాలని చేశారని కూడా అనిపిస్తుంది. భిన్నమైన అభిప్రాయం ఉంది. నేను దాన్ని కూడా పరిగణలో తీసుకోమని చెప్తున్నాను ఎంక్వైరీలో. ఎందుకంటే టీటీడీ బోర్డ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ క్రౌడ్ మేనేజ్మెంట్. అలాగే ప్రత్యేకించి టు ది ఎంటైర్ నేషన్, టు ది ఎంటైర్ కంట్రీ, టు ది ఎంటైర్ సనాతని బిలీవర్స్, టు ఎంటైర్ హిందూ సమాజ్, ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, I profusely, my wholehearted apologies for what had happened. It is about responsibility about TTD EO, TTD EAO and TTD chairman. They should have done this. They should have done elaborate arrangements, which they had done. They had done elaborate arrangements. They had done everything possible. Somewhere, the police attitude is not right in this particular area. Even there is a concern. Had they done it on purpose? That's what even people who got wounded, they had said. And there is multiple opinions on this. That is one aspect. Here we are not trying to escape. My heartfelt, my profuse apologies to entire nation for what had happened. Chetuletti, with both folded hands, I'm saying we are extremely sorry for what had happened. We can never get back the lives